నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదినోత్సవాన్ని వైసీపీ శ్రేణులు ఈ రోజు అరకులో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం నాయకత్వంలో జరిగిన కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయి వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు వచ్చి జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కుంభా రవిబాబు మాట్లాడుతూ, జగనన్న చేసినన్ని అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ఎవరూ చేయలేదని, చేయబోరని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదిన సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం అనేటటువంటిది జరిగింది. మరి సంక్షేమ పథకాల ప్రదాత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ తరఫున, ఆదివాసీ బిడ్డల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి పండుగ వాతావరణం నెలకొంది. కోట్లాది మంది అభిమానించే ఆరాధ్య నాయకుడయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ప్రధానమైనటువంటి కారణం అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల యొక్క బాగోగులు ఆలోచిస్తూ ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ఎన్నో ఉద్యమాలు చేస్తూ ప్రజల్లో ఒక సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి మహానేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలో అనేకమైనటువంటి రాష్ట్రాలు ఇవాళ దాన్ని ఫాలో అవుతున్నాయి. ఇవాళ ఉదాహరణకి చెప్పుకోవాలంటే మనం సచివాలయ వ్యవస్థ, ఆర్బీకేలు, అలాగే నాడు నేడు ద్వారా వేలాది స్కూళ్ళని ఆధునీకరణ చేయటం, అలాగే ఇంగ్లీష్ మీడియం విద్యని ప్రాథమిక స్థాయిలో ప్రవేశపెట్టడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానంగా వారి ఆలోచన విధానం ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో వెనుకబడుతనానికి గురైనటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అభివృద్ధి క్రమంలోకి తీసుకురావాలి, సంపూర్ణంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆరోగ్య కార్యక్రమాలకు అవ్వాలని ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేసినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాల్లో చూసినట్లయితే వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆదివాసీ బిడ్డలందరూ కూడా సంపూర్ణమైనటువంటి విద్యావంతులు కావాలి, అలాగే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు కావాలి. ఇక్కడ పండుతున్నటువంటి పంటలకి, అలాగే అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడుతున్నటువంటి ఆదివాసీ బిడ్డలకి సరైనటువంటి ధరలు రావాలన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేశారు. ప్రధానంగా ఆరోగ్య విషయాలను గడిచిన ప్రభుత్వాలు ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల యొక్క ఆరోగ్యాన్ని విస్మరిస్తే దాన్ని సంపూర్ణంగా ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచించి వారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతంలో, పాడేరు ప్రాంతాన్ని ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకొచ్చి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఆదివాసీ బిడ్డలను తీర్చిదిద్దగలిగితే అభివృద్ధి సాధ్యమవుతుందన్నటువంటి ఆలోచనతోటి ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అందుకే ఇవాళ ఆదివాసీ ప్రాంతాలలో ప్రతి గ్రామంలో కూడా, ప్రతి మండలాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకునేటువంటి సందర్భాన్ని చూస్తున్నారు. చాలా సంతోషం. ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా రాబోయే రోజుల్లో
మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, ముఖ్యమంత్రిగా చూడాలని, వారు పెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ కొనసాగే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి తీర్పునిచ్చి ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఎదురు చూస్తున్నామని తెలియజేస్తూ వారికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పండుగ వాతావరణంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. భారతదేశం గర్వించదగినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇవాళ. ఎందుకంటే తాను ముఖ్యమంత్రిగా ఉండి అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి వినూత్నమైనటువంటి ఆలోచన. ఎన్నికల సందర్భంలో వారు ఇచ్చినటువంటి హామీలే కాకుండా ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు ప్రధానంగా ఆలోచించింది ఏంటంటే సమాజంలో పేదరికం పోవాలి, అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి, అందరికీ కూడా సమానమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను ఇప్పించే కార్యక్రమాలు చేయాలన్నటువంటి ప్రధాన చేయించటి మరి పరిపాలన కొనసాగింది. అందుకే సమాజంలో పేదరికం పోగొట్టి ఆర్థిక అసమానతలు తొలగించాలని ఏదైతే ప్రధానమైనటువంటి కార్యక్రమాలు చేశారో అవి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా మళ్ళీ గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ గడిచిన సంవత్సరాల కాలంలో మనం చూస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందో ఈ ప్రభుత్వం, దానికి భిన్నంగా వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర ప్రజానీకాన్ని చైతన్యపరిచి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి నిరసనగా అనేక కార్యక్రమాలకి రూపకల్పన చేసి ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర స్పష్టంగా చూస్తున్నాం. ఇవాళ ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో అనేక రాష్ట్రాలకి ఇవాళ అది మార్గదర్శకంగా మిగిలిపోయింది. ఇవాళ వారు నాడు నేడు ద్వారా గ్రామాలలో ఉన్నటువంటి స్కూల్స్ విద్యా వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి బ్రహ్మాండంగా కార్పొరేట్ స్థాయిలో ఆ స్కూల్స్ మొత్తాన్ని కూడా డెవలప్ చేసినటువంటి విధానం ఇది చిన్న విషయం కాదు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేలాది స్కూల్స్ని ఇవాళ నాణ్యమైనటువంటి విద్య అభ్యసించే విధంగా వారు తీర్చిదిద్దారు. దానిలో భాగంగా ప్రాథమిక విద్యలోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ ఈ పిల్లలకు అందాలని ఇంగ్లీష్ మీడియం ద్వారా ఆ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అంతేకాదు అనేకమైనటువంటి వినూతమైనటువంటి సంస్కరణలు, సచివాలయ వ్యవస్థ, ఆర్బీకే, హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానంగా ఆయన 3 విషయాలు ప్రధానంగా ఆలోచించారు. రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా విద్యావంతులు కావాలి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు కావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అన్నిటి కూడా ఆదుకొని మంచి కార్యక్రమాలు చేయాలన్నటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కోట్లాది మంది ప్రజానీకం ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసుకోవడానికి ప్రధాన కారణం అదే. ఆయన మీద అధికారంలో ఉన్నా కూడా లేకపోయినా కూడా చెరగని చిరునవ్వుతో ఆయన ఆహ్వానాన్ని మన్నించి కోట్లాది మంది ప్రజలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు ఎలాగే కొనసాగుతాయి. ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకుంటున్నారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఇచ్చిన మాట నిలబెట్టుకొని అనేక సంక్షేమ కార్యక్రమాల, అభివృద్ధి కార్యక్రమాలకి మంచి బాట వేస్తారని నమ్మకంతో ఈ రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు. కోట్లాది మంది ఆయన ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉంది. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి, మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలుసు. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ
రఘుబాబు గారికి అలాగే పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రతి పల్లెలో ప్రతి గడపలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్కరణలతో పేద ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ పథకాలు మనమంతా చూస్తున్నాం. మరి భవిష్యత్తులో మళ్ళీ రేపు రాబోయేటటువంటి 29లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా మనం చూడాలని చెప్పేసి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా కోరుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ సందర్భంగా ఆయనకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు వైఎస్ఆర్ పార్టీ అరకు నియోజకవర్గ తరఫున తెలియజేస్తూ ఉన్నాం.